అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు నేను టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఇది చాలా బాగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం కడిగేసుకొని. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తినొచ్చండి. కారము ఇదంతా బాగా మగ్గించుకుందామండి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇదంతా కూడా మళ్ళీ వేపుకుందామండి. చూడండి, బాగా వేపుకుందాం. ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. బాగా పండిపోయిన టమోటాలు ఒక 5 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత 7 వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చికరివేపాకు, కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకుందామండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఇది కలుపుకునేసి రాళ్ళుప్పు వేసుకుందామండి. ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకున్నాను. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాము. వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలండి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. కొత్తిమీర ఇప్పుడు వేసుకుని ఇదంతా కలుపుకునేసి స్టవ్ కట్టేసుకుందాము. చూడండి, ఇదంతా చల్లారిపోయింది కదా. మిక్సీకి పట్టుకుందాము. బరగ్గా మిక్సీకి పట్టుకుందామండి. మెత్తగా పడితే టేస్ట్ బాగుండదు. పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా బరగ్గా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది కదా. మిక్సీకి పట్టేసుకున్నా, రెడీ అయిపోయింది. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపాయలు, పోపు దినుసులు బాగా వేసుకునేద్దాము. ఇవి బాగా వేగినాయి కదండి. కొంచెం కరివేపాకు, 3 ఎండుమిర్చి, పచ్చ దంచిన ఎల్లుల్లిపాయలు వేసుకునేసి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి టమాటా పచ్చడి వేసుకునేద్దామండి. మిక్సీ పట్టిండేది. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి పోపు పెట్టుకునేటప్పుడే. నేనైతే వేయలేదండి. చూడండి, ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది దోశ, చపాతి, రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇది 2-3 రోజులైనా ఉంటుందండి. కానీ నీళ్ళు వేయకుండా చేసుకుంటే. చూడండి, రెడీ అయిపోయింది కదండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.